ఇచ్చాము. మరి ఇవన్నీ ఇచ్చానండి. మరి ఎన్ఓసికి ఫిర్యాదు కూడా ఇచ్చానండి. ఇవన్నీ కలెక్టర్ వారికి అన్నిటికీ ఇవ్వడండి. ఇదే కలెక్టర్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఇన్ని ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. నేటి వరకు కూడా సమస్య వెళ్ళిపోయిన కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి స్పందన లేకుండా పోయింది. నేను ఎన్నో గ్రీవెన్స్ 10 ఇచ్చాను. నేను ఒకటే విఆర్ఓ గారికి కొండం గారికి అడుగుతున్నాను. నేను 10 పెట్టాను. 10లో కూడా ఇప్పుడు వరకు ఒక్కటి కూడా నాకు పరిష్కారం కాలేదు. నా దగ్గర అర్జీలు ఉన్నాయి. ఆ నెంబర్తో పాటు ఉంది. నేను గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తాయి. ఆ నెంబర్కి ఒక్కొక్క నెంబర్కి ఏం జరిగింది, ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేదు. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టారండి. రెవెన్యూ సదస్సులు పెడితే మాకు నెంబర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ఓనర్ కొండల వారసులు కూడా ఇచ్చారు. మరి పరిష్కారం ఇప్పటికీ లేదు. కానీ ఎన్రోల్మెంట్ మాత్రం మీ దగ్గరకు వచ్చేసాము, పరిష్కారం చేసాము అనేసి వాళ్ళకి తెలియజేయడం జరిగి నాకు తెలియజేయడం. అంటే పోస్టల్ ద్వారా కవర్లు అంటే మనసు అక్కడ రెవెన్యూ శాఖ మాత్రం రాదు. రైతుల దగ్గర రారు, ఎవరి దగ్గర రారు. కార్యాలయంలో ఎంఆర్ఓ, ఆర్ఐలు, విఆర్ఓలు కూర్చొని ఎన్రోల్మెంట్ డైరెక్ట్గా హ్యాపీగా పంపిస్తారు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? మేము పట్టదారులు. వంటలమూడలో జరుగుతున్నది ఏంటంటే ఈ రోజుకి ఇది ఒక సినిమా కథ అండి. భూమాఫియా సినిమా పేరు. దీని డైరెక్షన్ వేరే వాళ్ళు ఉన్నారు, మరి డబ్బు ఖర్చు నిర్మాతలు వేరే ఉన్నారు, నటించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అంటే కథ అన్నమాట నడుస్తుంది. ఇంకా ఇది భూమాఫియా ఒక సినిమా కథ. ఇది అంత చిక్కని కథ. చూడండి, ఇన్ని ఉన్నాయండి 5 కేజీలు. ఇవన్నీ ప్రభుత్వం తెలియాలి, కూటమి ప్రభుత్వానికి. అంటే ఈ సమస్య ఇలా ఉందంటే అంచెంచులోకి వెళ్తుంది. ఇక్కడ పాడేరులో ఇప్పటి వరకు మొత్తం 5 ఎంఆర్ఓలు బదిలీ అయ్యారండి. ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? వనపల్లి ప్రకాశ్రావు. వనపల్లి ప్రకాశ్రావు గారికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? సీసీఎల్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అతనికి అల్లంకి కొండలరావుకి ఎంక్వైరీ జరపండి అనేసి అది ఆదేశాలు ఉన్నాయి. సీసీఎల్ నుండి వచ్చింది, రాష్ట్ర సీసీఎల్ నుండి. ఎందుకంటే ఇవన్నీ గ్రీవెన్స్కి ఇచ్చినవే రాష్ట్ర సీసీఎల్ నుండి ఆదేశాలు వచ్చాయండి. కనీసం ఇంతవరకు కూడా ఎందుకండి మరి అతన్ని ఎంక్వైరీ చేయకుండా ఇంతవరకు చేసింది వనపల్లి ప్రకాశ్రావు. మరి అతను చేసిన తప్పుకు మేము బలైపోతున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే విఆర్ఓలు వస్తున్నారు, వంటలమూడలో వెళ్ళిపోతున్నారు, ప్రమోషన్ మీద వెళ్తున్నారు. మేము ఇది ఇటు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ మేము తిరిగి ఇప్పుడు కొన్ని లక్షలు నేను నష్టపోయానండి. ఇప్పుడు ఇతను మిస్సింగ్లో ఉన్నాడు. పిల్లలకి సెంటు భూమి లేదు. అల్లం కొండలరావు అనుభవిస్తున్నాడు. కొన్ని లక్షల కొద్ది ఓట్ల పక్కన బేరం పెట్టేసి అమ్మేసుకున్నాడు. లక్షల కోట్ల రూపాయల వరకు. దీని పరిష్కారం మరి ఎవరు తీరుస్తారండి? అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సార్, ఇప్పుడున్న పాడేరు ఎంఆర్ఓ సార్ శ్రీనివాసరావు గారు, మరి దీనికి సమాధానం చెప్పండి. మా అర్జీలు ఇన్ని ఉన్నాయి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? మీరు ఏదో వచ్చారు, ఇప్పటికీ 8 రోజులు 7 రోజులు అవుతుంది, కూర్చున్నారు ఎంఆర్ఓ సీట్లోని కూర్చున్నారు, బాగానే ఉంది. వచ్చిన వెంటనే ఏ అధికారం వస్తే అతనికి మాత్రం నోటీసులు, అతని నుండి మాకు వస్తాయి నోటీసులు. మరి మేము ఇన్ని అర్జీలు పెట్టాము, 5 కేజీలు ఉంటాయండి. మరి ఇంచుమించు నాకు ఆదేశాలు వచ్చినాయి 1 కేజీ ఉంటాయి. అంటే పెట్టింది ఫిర్యాదులు 5 కేజీలు, ఆదేశాలు గవర్నమెంట్ వచ్చింది 1 కేజీ ఉంటాయి. అంటే దీనికి సమాధానం ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎంఆర్ఓ గారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు, దయచేసి నేను నా ఆధారాలతోని మీడియా ముందుకు వస్తున్నాను. అతని దగ్గర అతనిది అంటే ఈ ఓనర్ కొండలరావుది ఎస్ఎఫ్ఐ రికార్డ్ కనిపించడం లేదు అన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ కూడా ఉందండి. అది మీకు చెప్తే అంటే రెవెన్యూ ఒకటండి, వంటలమూడలో జరిగే రెవెన్యూది ఎవరిది లేదన్నా సరే నా దగ్గర ఉంటుంది. నేను ఎందుకంటే సమాచార హక్కు చట్టం ద్వారా నేను అన్నీ పొందుపరుచుకొని ఉన్నాను. అది మీకు తెలియకపోవచ్చు. మీరు ఇంతకుముందు ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి నేను చెప్తున్నాను, మీకు తెలియకపోవచ్చు. నా దగ్గర ప్రతి ఆధారం తమ ఆఫీస్ నుండి ఇచ్చారు. అవి నేను తీసుకొస్తాను. మీరు నోటీస్ ఇచ్చారు, రేపు వంటలమూడ వస్తున్నారు, రండి, కాదనలేదు. కాకపోతే మాకు దీనికి సమాధానం చెప్పాలి ముందు. చెప్పిన తర్వాత ఈ బాండు దీనికి ఈ బాండ్కి ఎటువంటి చెల్లదు అనేసి రెవెన్యూ డిపార్ట్మెంటే తేల్చి చెప్పారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మరి కొండమ్మ గారు కూడా దానికి
దానికి కొండమ్మ గారు కూడా తెలుసు. ఎందుకంటే పలానా తేదీన వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. వచ్చి ఏమన్నారంటే అందరి సమక్షంలోనే మీడియా మిత్రులు, గిరిజన సంఘాలు, వంటమావుడు గ్రామస్తులు, అలాగే ప్రజాప్రతినిధులు, అంటే లోకల్ పంచాయతీ బాడీ అందరి సమక్షంలోనే ఎంక్వైరీ జరిపి సర్వేరు ఉన్నారు, భీమయ్య ఉన్నారు, నల్లన్న ఉన్నారు, డీటీ మరి ముందు వెళ్ళిపోయిన డీటీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, అలాగే విఆర్ఓ కొండమ్మ గారు కూడా ఉన్నారు, అలాగే మరి వంటలమావిడి సచివాలయం సర్వేరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇంచుమించు 100 మంది సమక్షంలోనే అతని దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏమున్నాయి, అందరి సమక్షంలో ఎంక్వైరీ చేశారు. చేస్తే డీటీ చెప్పారు, అందరూ ఇప్పుడు రెవెన్యూ అధికారుల సమక్షంలోనే చెప్పడం జరిగింది. కొండలరావు, నీ దగ్గర రిజిస్ట్రేషన్ కాని పత్రాలు ఉన్నాయి, అవి ప్రస్తుతానికి చెల్లవు, అది చూసుకోండి అనేసి చెప్పడం చెప్పారు. అందరి సమక్షంలో ఆధారాలు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అది అంచెంచులుగా మేము రెవెన్యూ శాఖకి, జిల్లా అధికారులు కూడా మేము ప్రతిదీ ఇవ్వడం జరిగింది. నేను ఎవిడెన్స్ తీసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను ఎదుటి వారికి నేను మాట్లాడగలను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దయచేసి ఎంఆర్ఓ గారు దీన్ని ఆలోచించాలి. మీరు కూడా దీన్ని పరిశీలించాలి. పరిశీలించకుండా మీరు నోటీస్ పంపించడం, అతని నుండి పంపించడం, మీరు పంపించే దానిలో కూడా ఏ విధంగా పంపించారో అది మీకు అధికారపూర్వకంగా వచ్చిందా, అనధికార వచ్చిందా, అంటే అధికారపూర్వకంగా నేను మీకు ఒక ఫిర్యాదు రూపంగా పెట్టారో దాని వెనకాల మరి అటాచ్డ్ చేసి మీకేం కాపీలు ఇచ్చారు, ఆ కాపీలు నాకు కావాలి. సమాచార హక్కు చట్ట ప్రకారంగా దరఖాస్తు ఏమని పెట్టారు నా మీద, అది కూడా కావాలి. మీరు ఎంఆర్ఓ గారు ఇప్పుడు నాకు అది సమాచార హక్కు నేను కోరుతున్నాను. నేను త్వరలో మీకు మళ్ళీ తెలియజేస్తాను. అంటే నాకు ఇచ్చిన నోటీస్ పరంగా మీకు నేను అడుగుతున్నాను. నేను ఆల్రెడీ మీకు పెట్టే ఉన్నాను నోటీసు. అదే మీకు ఆల్రెడీగా నేను నోటీస్ పరంగా నేను దరఖాస్తు పెట్టి ఉన్నాను. దానికి మీరు రిప్లై నాకు ఇవ్వాలి. మీరు వస్తారని నాకు నోటీస్ ఇచ్చారు. వచ్చిన ఒక వారం రోజులకు నాకు నోటీస్ పంపించారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నేను 10 ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 అర్జీలు పెట్టాను గ్రీవెన్స్కి. ఏదంటే ఒక్కటి కూడా ఆ గ్రీవెన్స్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తుంది. మరి దీనికోసం సమాధానం చెప్పాలి. నేను ప్రతి విషయాన్ని ఆధారపూర్వకంగా నేను నా దగ్గర ఎవరెవరో తప్పులు చేసింది అన్నీ నేను పబ్లిక్ మీడియా నేను అన్ని విధంగా నేను చూపించగలను. సర్వేర్లు కూడా ఏంటంటే ఒక నెంబర్ ఇంకో దగ్గర చూపిస్తున్నారు. వచ్చినప్పుడు కనీసం విలేజ్ మ్యాప్ లేకుండా సర్వే చేసేస్తారు. అనుకూలంగా ఉన్న లోకల్ నాయకులకి ఇతను మా వ్యక్తి కదా అంటే అనుకూలంగా ఉంటే ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి చేసేస్తున్నారు. ఇక్కడ అది వంటలమూల జరుగుతుంది. ఇలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా సర్వే డిపార్ట్మెంట్ ఒక పద్ధతిగా చేయాలి. అలాగే విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు కూడా దయచేసి తప్పుగా ఉన్న వాళ్ళు ఇక నుండి తప్పు చేయకండి, మంచి చేయండి. నేను తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ఊరుకోను. ఎందుకంటే ఒక పద్ధతిగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు దేవుడికి దర్శనం ఎందుకు చేసుకుంటామండి? మానేయండి, న్యాయం కోసం చేయండి. సమాజంలో మంచిగా చేస్తే ఏ సమస్యలే ఉండవు. భూ సమస్య ఎక్కువ ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని. ఇక్కడ మరి గౌరవనీయులు కలెక్టర్ గారు దీన్ని స్పందించి మీ పేరు మీద మరి తప్పుగా ఓండ్రుకొండలరావు వారసులకి పట్ట అతందే అనేసి ఇతను లేరు అనేసి మీ నుండి సంతకం పెట్టి పంపించారు. అది నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మీకు అలా చేయకూడదు. అలా చేసిన మేడం అలా చేసిన వారిని చట్టమైన చర్యలు మీ నుండి మొదలు పెట్టాలి. ఎందుకంటే మీ పేరు చెప్పి అలా చేయకూడదు. అతను ఉన్నారు అల్లంగి కొండలరావు కంటే ముందు పట్టాదారుడు ఇతను. అంటే ఇక్కడ ఓనరు తీసేసి అల్లంగి పేరు మార్చడం జరిగింది, మార్చేస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ లేకుండా అంచెంచులుగా వనపల్లి ప్రకాశ్ చేసిన తప్పుకి సరిహద్దు గల వాళ్ళు సుమారు 10 మంది మేము ఇప్పుడు వివాదంలో ఉన్నాం. వంటలమూలలో ఇంకోటి జరుగుతుందండి, మీడియా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కంప్యూటర్ బాండ్లు వచ్చాయి కాబట్టి గత పూర్వంలోని అవి దాచుకొని ఏం చేస్తున్నారంటే తాతలు, ముత్తాతలు, వాళ్ళ నానమ్మలు చనిపోయిన తర్వాత తప్పుడు సంతకాలు పెట్టి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇదిగో మీ వాళ్ళు అమ్మేరు అనేసి సృష్టించి వాళ్ళ దగ్గర భూ కబ్జా అవుతుందండి. ఇది వంటలమూలలో జరుగుతుంది. దీన్ని మరి తక్షణమే
రెవెన్యూ శాఖ స్పందించాలి, జిల్లా యంత్రాంగం స్పందించి దాన్ని నేను ఇవ్వడం కూడా జరిగింది ఫిర్యాదులు. మండలంలో జరుగుతున్నదంటే భూ సమస్య ఎక్కువ ఇదే, భూమాఫియా. ఇది ఒక చరిత్ర కథ, సినిమా కథ. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ నుండైనా ఇక్కడ పట్టగల వాళ్ళకి పూర్వ పట్ట జిరాయితీ పట్టగల వాళ్ళు సుమారు ఒక 8 ఇంటి పేరు గల వాళ్ళే ఉన్నారండి, 8-9. మిగతా వాళ్ళందరికీ లేదు. రావచ్చు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే అది ఒకటండి, ఓనరు కొండలరావు. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదండి, ఇది అల్లంగి కొండలరావు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు. ఈ పట్ట నెంబర్లోని ఈ ఓనరు కొండలరావు భూమి అంతా ఎక్కించారండి. ఇది అంటే మాకు తెలియదేమో అనుకున్నారు రెవెన్యూ శాఖ. చూడండి, ఇది ఒక ఫారెస్ట్ పట్ట అమ్మగారిది. ఇది అమ్మగారి పేరు ఏమిటంటే అల్లంగి సింహాచలం. చూడండి, 68 ఖాతా పట్టా నెంబర్. ఈ నెంబర్లోని ఓనరు కొండలరావు భూమి అల్లంగి కొండలరావు పేరు మీద మార్చి ఆ విధంగా చేస్తారండి రెవెన్యూ శాఖ. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే ఒక ఫారెస్ట్ పట్టాలు జిరాయితీ పట్టాలను ఎక్కించారు. అంటే ఇక్కడ ఇతను పూర్వం నుండి ఇక్కడ పట్టాదారుడిగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. ఇది చాలా తప్పండి. ఎంఆర్ఓ గారు దీనికి మీరు స్పందించాలి. దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారండి? దయచేసి ఇలాంటిది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి. మీరు ఎవరు గ్రామాల్లో రాకుండానే విఆర్ఓ రాకుండానే ఎన్రోల్మెంట్ జారీ చేస్తారు. ఇప్పుడు ఇదే విధంగా ఈ తప్పుని కలెక్టర్ పేరు మీద నిశాంతి పేరు మీద పంపించారు. అంటే ఇది ఎస్ఐపై రికార్డు కనిపించడం లేదన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి, ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. ఇది ఆర్టీఐ ద్వారా ఇచ్చినాయే. ఇది ఒకటండి, ఇవన్నీ ఇదిగోటండి వనపల్లి ప్రకాశ్ రావు, ఇదిగోటండి 1 బిల్లు సంతకం పెట్టింది. ఇవన్నీ ఆర్టీ ద్వారా ఇచ్చినాయి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ రికార్డులో మాకు ఇచ్చిన ఆధారంగా ఒకే నెంబర్లోని 2 వ్యక్తుల పేర్లు చూపిస్తున్నారండి నాకు ఇచ్చిన ఆర్టీఐ ద్వారా. అంటే మీ మీడియా ముందుకి చూసే వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తికి ఒక భూమి ఉందంటే ఒక వ్యక్తి ఒక నెంబర్లే ఉండాలి, లేదంటే రిజిస్ట్రేషన్ అవుతే మారుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. మరి ఒకే పేరు ఓనరు కొండలరావు పేరు మీద ఇచ్చారు నాకు ఆర్టీఐ. గత వెళ్ళిపోయిన సమాచార అధికారులు ఒకే పట్టా నెంబర్లోని 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఓనరు కొండలరావు, ఒకే నెంబరు అల్లంగి కొండలరావు. మరి ఇప్పుడు ఎస్ఐపై రికార్డు లేదన్నారు. ఇప్పుడు నా దగ్గర ఎలా వచ్చేయండి? ఆర్టీఐ ద్వారా ఇచ్చారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా పెద్ద తప్పు చేశారు. ఇది అంచెంచులుగా రికార్డులను మొత్తం రిజిస్ట్రేషన్ కాకుండా అల్లంగి కొండలరావు ఎక్కించిందే కాకుండా, నేను ఇంకొక విషయం చెప్తున్నాను, అది గ్రీవెన్స్లో ఇచ్చాను, ఇంకొక విధంగా కాదు. ఆ గ్రీవెన్స్ కూడా ఎంక్వైరీ జరపలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే రెవెన్యూ శాఖలో కూడా